మాకైతే నరకం చూపిస్తున్నారు. మేము బాధపడని రోజే లేదు. వల్లనే కారణమైంది, ఇది ఒక్కటే కారణం అండి. లేకపోతే నాకు ఆ మనసులో ఆ ఉద్దేశమే వచ్చేది కాదు. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నిన్న వీడియో అయితే నేను చాలా టెన్షన్ అయిపోయాను అనమాట. చాలా నెలల నుంచి చాలా ఇబ్బంది అవుతుంది నాకు. అంటే మనసులో పెట్టుకొని మమ్మల్ని ఎందుకు ఇట్లా అంటున్నారు బయటికి చూపించకూడదు అనుకున్నాం, కానీ ఇవి కామెంట్ చూస్తుంటే మాకు ఎట్లుందంటే నిజంగా అసలు ఎట్లుందంటే అట్లుంది. ఎన్నిసార్లు అని ఓపిక తీసుకుంటారండి ఎవరైనా కూడా. అవి పట్టించుకోకూడదు అనుకుంటున్నా కూడా ఇంకా మమ్మల్ని అవి గుర్తు చేస్తూనే ఉంటారు కామెంట్ల రూపంలో. అయితే అది ఏమైనది కూడా ఎక్కువ నాకు టెన్షన్ అయిపోయిందండి, బాగా టెన్షన్ అయిపోయింది అయిపోయింది. అసలు మాకు చెప్పకుండా కూడా డోర్ వేసుకొని పోయి ఏడ్చడాలు ఇవన్నీ చేస్తారు. మాకు తెలియదు అవన్నీ ఎందుకులే, కానీ వల్గర్ గా వీడియోలు చేసే వాళ్ళకేమో సూపర్ ఎక్సలెంట్ చాలా బాగున్నాయని పెడుతున్నారు. ఎంత వల్గర్ అంటే అంత వల్గర్ వీడియోస్ కి మేమేదో ఉన్నది చూపించుకుంటే ఏదో మా ఇంట్లో ఏదైనా సరే మీరు ఫేక్ అనుకున్నా గీక్ అనుకున్నా అవి కాకపోతే అందరూ అయితే అనట్లేదు. అలా అనేవాళ్ళు కామెంట్లు అయితే పెడుతున్నారు. ఫేక్ అనుకునే వాళ్ళు ఫేక్, ఏదో అనుకునే వాళ్ళు అది అనుకుంటున్నారు. మేమైతే జరిగినట్టు అయితే పెడుతున్నాము. మాకు మాత్రమే బ్యాడ్ కామెంట్లు అయితే పెడుతున్నారు అనమాట. మరి వల్గర్గా చేసిన వాళ్ళకి, విపరీతమైన ఘోరాలు చేసిన వాళ్ళకి ఇక నేను చెప్పలేను. పలానోళ్ళని నేను పాయింట్ అవుట్ చేసి చెప్పడం అయితే లేదు. ఎందుకంటే ఒకరు నన్ను అన్నారని నేను ఒకరిని అనట్లేదు. వాళ్ళకేమో ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్, సూపర్ న్యాచురల్, నెక్స్ట్ ఇలా చేయండి, నెక్స్ట్ అలా చేయండి అని పెడుతున్నారు. మాకు మాత్రమేమో ఏదో ఒకటి ఎలిగేషన్ వేయడం, తిట్టడం. ప్రతి ఒక్కసారి లతనైతే పెళ్ళైనప్పటి నుంచి కర్రెది బొగ్గుది, కర్రెది బొగ్గుది, కర్రెది బొగ్గుది అంతే. అదే పట్టుకున్నారు. కడుపు విషయంలో కూడా బాలు 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 అన్నారు. ఒక ఆడపిల్ల కడుపు విషయంలో అబద్ధం ఏ ఆడదైనా చెప్తాదా? మీరే సమాధానం చెప్పండి. ఇప్పుడు ఒక ఆడది ఎందుకు చెప్తాది కడుపు విషయంలో? అట్లా ప్రతి దానికి ఎలిగేషన్ వేస్తానే. బాలు ఊగుతుంది, బాలు సైడ్ కొంగింది, దిండు పైకి జరిగింది, ఏదేదో జరిగింది, దత్తత తెచ్చుకున్నారు, లేకపోతే ఎంతో ఎవరికో ఇచ్చినారు, ఏదేదో చెప్తానన్నారు. అంటే ఒకటి మేము చెప్పేది ఏంటంటే, ఒకరి మీద ఎలిగేషన్ వేస్తే ఏమొస్తుంది? మన బతికేదో మనం బతికితే సరిపోతుంది కదా. మనం ఇప్పుడు మేము ఎవరిని అనట్లేదు, పలానోళ్ళని క్వశ్చన్ మేము చేయట్లేదు. ఎందుకంటే వాళ్ళ బతుకు వాళ్ళు బతుకుతున్నారు కాబట్టి మనం వాళ్ళని అనడానికి రైట్ లేదు. వాళ్ళ వీడియోస్ వాళ్ళు చేసుకొని వాళ్ళు అప్లోడ్ చేస్తున్నారు. నచ్చిన వాళ్ళు చూస్తున్నారు, నచ్చిన వాళ్ళు స్కిప్ చేస్తున్నారు. అదే అనుకోవాలి. కానీ ఒకరు బతుకుతున్నారని ఇంకొకరి మీద దుమ్మెత్తిపోయడము, బ్యాడ్గా అనడము, ఒక ఫ్యామిలీ లాస్ అయిపోయి ఒక ఫ్యామిలీ చచ్చిపోతే మొత్తం ఫ్యామిలీ అంతా కొలాప్స్ అయిపోతే ఎవరికేం వస్తుందండి? ఎవరికేం వస్తుంది? ఇంకొకటి ఆ టెన్షన్ వల్ల తనకేమన్నా అయితే మేము బయటికి వెళ్ళి బతకగలమా? పిల్లల్ని పెట్టుకొని నాకేం తెలియదు నిజంగా. ఇప్పుడు అవన్నీ నీకేదో తెలియదు. నాకంటే ఎక్కువ పర్ఫార్మెన్స్ నువ్వే చేస్తావట, నువ్వే ఓవర్ యాక్షన్లు చేస్తావంట, ముందు మీరు ముగ్గురు చచ్చిపోవాలా, ఇట్లాంటి కామెంట్లే పెడతాన్నారు కదా. ముగ్గురు చచ్చిపోతాం, మా పిల్లల్ని మీరు చూసుకుంటారా? చెప్పండి మేము చచ్చిపోతాం, మా పిల్లల్ని మీరు సాగుతానంటే నిజంగా ఇప్పుడే చచ్చిపోతా నేను ఏదైనా తాగి. ఎందుకని ఇట్లా కామెంట్లు పెడుతున్నారు? బొగ్గుది 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 అంటే ఒక మనిషిలో బ్లాక్ అన్నది లేదా, ఇది లేదా, నలుపు లేదా, నల్లది కర్రది బొగ్గుది, నల్లది కర్రది బొగ్గు ఎందుకంటున్నారు? మీ బంధువులలో నల్లగుండేటోళ్ళు లేరా? మీ ఇంట్లో లేరా నల్లగుండేటోళ్ళు లేరా? మీ చుట్టుపక్కల నల్లగుండేటోళ్ళు లేరా? మీరు చదువుకునే బ్లాక్ బోర్డు కూడా నల్లగానే ఉంటుంది కదా. అయితే బ్లాక్ బోర్డు పగలగొట్టండి, చదువుకోకండి, స్కూల్లోకి పోకండి. ఎందుకు పోతున్నారు? నలుపు వస్తువే భూప్రపంచం మీద లేకుండా చేయండి. ఆకాశం ఎట్లుంటుంది? నల్లగా ఉండదా? రాత్రి అయితే ఎట్లుంటుంది? చీకటి ఉంటుంది కదా. నలుపు ప్రతి ఒక్క దాని గురించి ప్రతి ఒక్కటి కూడా మొత్తం వేలెత్తి చూపించడమే. ఏదైనా ఒక వీడియో పెట్టమంటే దానిలో ఒక లొసుకు ఎతకడమే. ఎందుకు అవసరమా? ఒకరిని బ్యాడ్ చేస్తే ఏమొస్తుంది? మాకు సపోర్ట్ చేసే వాళ్ళు అయితే ఒకటే చెప్పినారు, నీకేమన్నా అయితే పిల్లలు ఇబ్బంది పడతారు, వాళ్ళకేమన్నా ఎవరు చూసుకునే వాళ్ళు ఉండరు, చిన్న చిన్న పిల్లలు ఉన్నారు కాబట్టి నువ్వు ఎట్లాంటి నిర్ణయం తీసుకోవద్దని చెప్పినారు. అంటే మళ్ళీ నేను ఏదో పెద్ద డెసిషన్ తీసుకుని ఒక కామెంట్ వలన 2 కామెంట్ల వలన అని కాదు. లత మాట్లాడిన దాన్ని బట్టి, మా అన్న మాట్లాడిన దాన్ని బట్టి, మేము డిస్కషన్ చేసుకున్న దాన్ని బట్టి అయితే ఇట్లాంటి ఇంకొకటి ఆలోచన అయితే మనసులోకి రానివ్వకూడదు అని అనుకున్నాను. మేము అదే అనుకుంటున్నాం. కానీ మనసులో బాధ అయితే చాలా ఉందండి, చాలా ఇబ్బంది అయింది కాబట్టి నేను అంత ఎమోషనల్గా వీడియో అయితే పెట్టాల్సి వచ్చింది. మళ్ళీ నేను ఏ వీడియోలో కూడా సహాయం అడగలేదు, డబ్బు సహాయం అడగలేదు, ఫోన్పేలు గూగుల్ పేలు దేనికి ఎప్పుడు ఏమీ అడగలేదు. అంతే
మేము ఒక విషయం చెప్పలేదు అంటే ఏదైనా ప్రాబ్లం ఉంటేనే చెప్పుకోరు. ఇవాళ రేపు మొగుడు పిల్లలు కూడా ఏదైనా ప్రాబ్లం పుట్టింటి తరపున ఉంటే కూడా చెప్పుకోరు. అంటే అట్లా షేర్ చేసుకొని ఫస్ట్ నుంచి కూడా అంతే, ఏదైనా అంటే ఆ ప్రాబ్లం అక్కడితోనే సాల్వ్ అయిపోతుంది, అంతేగాని దాన్ని చించి షార్ట్ అంత అయితే ఏం చేయలేదు. చాలా మంది అయితే చెప్పారు. ఇక నుంచి ఒకలాగా ఉంది కానీ ఇప్పటి నుంచి అయినా న్యూగా స్టార్ట్ చేయండి. అరవకనైనా న్యూగా స్టార్ట్ చేయండి, కొంచెం హ్యాపీగా ఉండండి. మీకు పిల్లలు ఉన్నారు కాబట్టి మేము మీకు తోడుంటామని అన్నారు. మాకు తోడుంటాం అన్న వాళ్ళకి అందరికీ, మాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ మేము ఎప్పటికీ రుణపడి ఉంటాము. ఎందుకనంటే నాకేమన్నా అయితే నిజంగా పిల్లలు లత అందరూ మా అన్న ఎవ్వరు ఉండరండి నిజంగా. కాకపోతే చాలా మంది అక్కలు అన్నలు చాలా మంది అయితే కామెంట్ అయితే చేసినారు, అంటే నువ్వు వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఏం బతకట్లేదు, నువ్వు చిన్న కుకింగ్ చేసుకుంటూ పైకి వచ్చి ఈ స్థాయిలోను, అంటే నేను ఏదో కొట్లు సంపాదించినాని కాదు, అట్లా చిన్న పనులు చేసుకుంటూ యూట్యూబ్లో చిన్న వీడియోలు పెట్టుకుంటూ నువ్వు ఈ స్థాయికి వచ్చినావు, మ్యారేజ్ అయింది, 3 పిల్లలు ఉన్నారు, నువ్వు సంతోషంగా ఉండాలి, ఎలాంటి టెన్షన్ పెట్టుకోవద్దు అని చాలా మంది అయితే అక్కలు అన్నలు చాలా మంది అయితే కామెంట్లు చేసినారు. ఏడవద్దు అని పెట్టినారు, చాలా కామెంట్లు అండి, 1 కాదు 2 కాదు. నేను ఒక తమ్ముళ్ళలాగా చెప్తున్నాను. ఒక అక్క అయితే ఎందుకు నువ్వు అంత ఎమోషనల్ అయిపోయి ఏదైనా చేసుకుంటే పిల్లలు అనాథలు అయిపోతారు, లత ఇబ్బంది పడుతుంది అని మా అన్న కూడా అన్నాడు. నేను వీడియో చేసిన తర్వాత వీడియో ఏడ్చుకుంటే చేసిన తర్వాత మా అన్నకు తెలియదు నిజంగా, నాకు చెప్పవా అన్నాడు. నేను చాలాసేపటికైతే చెప్పిన, దీనికోసం నువ్వు ఇట్లా చేస్తా అనుకుంటుంటే నువ్వేమన్నా అయితే మాత్రం మేము అందరం ఉంటామా, నువ్వు అంటున్నావు సరే చచ్చిపోతా అంటున్నావు, నీకేమన్నా అయితే మేము అందరం ఉంటామా. కాకపోతే ఏంటంటే ఎక్కువ టెన్షన్ అయిపోయింది నాకు. టార్గెట్ ఎందుకు మేము ఒకటి అంటున్నారు, పిల్లల్ని పెట్టుకొని వీడియో చేస్తున్నారు అంటే మేము అందరం కలిసి ఏం కొట్టుకొని చంపుకోవట్లేదు కదా. మా వరకు మాకు ఎంత శాతం అవుతుందో మేము అంతవరకు వీడియోలు చేసి పెడుతున్నాం. ఇక నుంచి అవి కూడా వద్దన్నారు కాబట్టి అవి కూడా పెట్టాము. హ్యాపీగా స్టార్ట్ చేయమన్నారు. మేము అదే పద్ధతిలో మాకు సపోర్ట్ చేసే వాళ్ళందరూ, మా మంచి కోరుకునే వాళ్ళందరూ హ్యాపీగా వీడియోస్ స్టార్ట్ చేయండి అన్నారు ఫ్రెష్గా. ఇక నుంచి మాత్రం హ్యాపీగానే సంతోషంగానే వీడియోస్ అయితే స్టార్ట్ చేస్తాము. అప్పుడు కూడా బ్యాడ్ కామెంట్లు పెడితే ఇక అది దేవుడికి వదిలేస్తాం అనమాట. ఇంకోటి ఏంటంటే బ్యాడ్ కామెంట్లు పెడుతున్నారని కామెంట్లు ఆఫ్ చేసినాం అనుకోండి, మేము తప్పు చేస్తున్నాం కాబట్టి ఆఫ్ చేస్తున్నాం అని అంటున్నారు. కామెంట్లు ఆన్లో పెట్టినామనుకోండి విపరీతమైన బూతులు. మళ్ళీ బ్యాడ్ కామెంట్లు పెట్టినామని అంటే నువ్వు బ్యాడ్ కామెంట్లు పెట్టినామని బాధపడుతున్నావు, కామెంట్స్ ఆఫ్ చేసుకొని వాళ్ళే చెప్తారు. కామెంట్స్ ఆఫ్ చేస్తే మళ్ళీ ట్రిగర్ చేసేది కూడా వాళ్ళే. అంటే 2 రకాల, ఆఫ్ చేసిన తిట్లు మనకే, ఆఫ్ చేయకపోయిన తిట్లు మనకే అన్నమాట. అట్లా 2 రకాల నుంచి ఇబ్బంది అయ్యే వరకు చాలా పడినాడు వాళ్ళ మీద అట్లా చాలా ఇబ్బంది అయింది మాకు. నేనైతే ఒకటేనండి, మాకు సపోర్ట్ చేసిన మా యూట్యూబ్ కుటుంబ సభ్యులు ఆల్మోస్ట్ మాకు ఇప్పుడు ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారో అంతమంది మాకు సపోర్ట్ చేస్తున్నారని అనుకుంటున్నా. కాకపోతే వాళ్ళ వెసులుబాటును బట్టి మా వీడియో అయితే చూస్తున్నారండి. ఎందుకంటే ఎవరి బిజీ లైఫ్లో వాళ్ళు ఉంటారు కాబట్టి అందరూ ఒకటే చెప్పినారు, పిల్లలతో నువ్వు హ్యాపీగా ఉండాలి కానీ నువ్వు ఏదైనా జరిగితే మాత్రం పిల్లలను అనాథం చేసిన వాడిని అవుతావా అని అన్నారు. మేము డిస్కషన్ చేసుకుంది కూడా ఇంట్లో అదే, నా పిల్లల కోసం నేను బతుకుతా, ఎవరో ఏదో అన్నారని పట్టించుకోవద్దు అని నేను అనుకుంటున్నా. మాకు సపోర్ట్ చేసే వాళ్ళందరికీ నేను ఒకటే చెప్తున్నా, ఫ్రెష్గా స్టార్ట్ చేయండి వీడియోస్ అన్నారు, ఫ్రెష్గానే స్టార్ట్ చేస్తాం. ఇంకా దీనికి కూడా ఎన్ని బ్యాడ్ కామెంట్లు పెడతారో ఏమో. కాకపోతే నేను ఇట్లా టెన్షన్ పడుతున్నా, నాకు ఇట్లా అనిపిస్తుంది అని వీడియో చేస్తే మాత్రం చాలా మంది రియాక్ట్ అయినారు. వాళ్ళందరికీ మేము రుణపడి ఉంటాం. ఒక అక్కలాగా, అన్నలాగా, చెల్లెలాగా, తమ్ముళ్ళలాగా చాలా మంది అయితే కామెంట్లు పెట్టినారు. ఏం పర్వాలేదు అట్లాంటివన్నీ వదిలేయమని చెప్పినారు. చాలా మంది కూడా చాలా మంచి కామెంట్లు అయితే పెట్టినారు. మీకైతే మేము ఎప్పటికీ రుణపడి ఉంటాం. ఇక నుంచి అయితే కొత్తగా స్టార్ట్ చేయమన్నారు కాబట్టి కొత్తగా హ్యాపీగా అయితే స్టార్ట్ చేస్తాం.